హార్మూజ్‌లో సేవా రుసుము వసూలు చేస్తాం అంటున్నారు మళ్ళీ. అంటే ఇది టోల్ గేట్ వసూలులాగా గాకుండా, మేము దానికి వచ్చే నౌకలకి రక్షణ కల్పించి, వాటికి పర్యావరణంగా ఇబ్బంది లేకుండా చూడటం అన్నీ చేసి, దాని పేరు ఏదైతేనో టోల్ వసూలు చేయకుండా ఇంకో రకంగా పేరు పెట్టి సేవా రుసుము వసూలు చేస్తా ఉంటున్నారు. మరి ఇదేందంటే అప్పుడు టోల్ కింద రాదు. ఇది సేవా సేవా రుసుము ఎందుకంటే వచ్చే నౌకలకి రక్షణ కల్పించటం, వాటికి ఎటువంటి హాని లేకుండా ఉండటం, పర్యావరణంగా ఇబ్బంది లేకుండా చూసుకోవటం, వాటిని దగ్గరుండి మనం తీసుకొని రావటం అని ఆ పేరుతో వసూలు చేయాలని అంటున్నారు. ఇది ఎవరు చెప్పారంటే చైనాలో ఉండే ఇరాన్ రాయబారి అబ్దుల్ రెజా రహ్మని. ఈయన ప్రకటించాడు. ముందు ముందు అలా వసూలు చేస్తుండే. ఇక్కడ ట్విస్ట్ ఏందంటే, ఈ కష్టకాలంలో వాళ్ళకి సహాయం అందించిన వాళ్ళకి, అంటే ఒమన్ లాంటి దేశాలు, వాళ్ళకి కొంత గౌరవప్రదంగా కొంత తగ్గించి వాళ్ళకి కొంచెం తక్కువలో చేస్తామని అంటున్నారు. ఏదైతేనే మళ్ళీ హార్మూజ్‌లో సేవా రుసుము అయితేనేమి, టోల్ ప్లాజా అయితేనేమి మళ్ళా దాంట్లో కొంత వసూలైతే చేస్తారు అనే విధంగా మాట్లాడుతున్నారు.